హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్ట్ అయితే ఫైనల్ అయిపోయింది. అయితే మొన్న నారా భువనేశ్వరి మాట్లాడిన వ్యాఖ్యలపై కుప్పంలో చంద్రబాబు సీటు గురించి హేళన చేసిన జగన్ ఇప్పుడు ఆయన సీటు గురించి ఆయనకే క్లారిటీ లేకుండా పోయిందా అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు పులివెందుల నుంచి పోటీ చేస్తారు వైఎస్ జగన్ అన్న మాటలు ఇప్పుడు పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి భార్యకు భయపడి అక్కడి నుంచి జగన్ పోటీ చేయట్లేదు అని వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? నిజంగానే ఆయన పులివెందుల నుంచి పోటీ చేయట్లేదా? మరి అక్కడి నుంచి చేయకపోతే ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారు అన్న డీటెయిల్స్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీకి దిగుతారు అని మనం విన్నాం. మరో పక్క చూసుకుంటే నారా భువనేశ్వరి గారు మాట్లాడిన మాటలు నిన్న సభలో కూడా జగన్ హేళన చేయటం మనం చూసాం. సో ఈ రోజైతే మరి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఫైనల్గా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నా అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? ఆయన పులివెందుల నుంచి పోటీ చేస్తారా, లేదు అక్కడ నుంచి భయపడుతున్నారు అంటున్నారు. ఎలా జరిగే అవకాశం ఉంటుందంటారు? 1978 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు, అంటే ఈ 46 సంవత్సరాల కాల పరిమితిలో వాళ్ళ కుటుంబంలోనే ఉంది పులివెందులు అనేది. రాజశేఖర రెడ్డి గారు మధ్యలో వివేకానంద రెడ్డి గారు మారారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సతీమణి విజయలక్ష్మి గారు, తర్వాత వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ నలుగురే ఇప్పటి వరకు. మరి అలాంటి స్థానం నుంచి కూడా ఆయన ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కలిగిందని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవాలు ఎంత ఉండా అక్కడ మాత్రం ఓడిపోతాడనే ఆలోచన వాళ్ళకు కూడా వచ్చిందనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అన్నప్పుడు వాళ్ళు ఏదో మారుతారు, ఆయన వెళ్ళి జమ్మలమడుగు పోటీ చేస్తాడనేది వినిపిస్తున్నటువంటి మాట. ఇది కాదనలేం, కొట్టిపారేయలేం కూడా. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాలంటే నిన్న మీరు అన్నట్టు నిన్న సభలో కూడా భువనేశ్వరమ్మ గారు మాట్లాడిన దానికి చాలా స్పష్టంగా, సహజంగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే మాట్లాడిన పూర్తి పాఠాన్ని ప్రజలకు వినిపించకుండా వాళ్ళకి కావాల్సిన వాటికి మాత్రమే దాంట్లో పొందుపరిచి విడుదల చేస్తూ ఉంటారు. అలానే మొన్న కూడా చేశారు. దాన్ని ఏదో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు పారిపోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రచారం చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పాలి? మీరు అన్నట్టు ఆయనే సమాధానం చెప్పాలి. ఇక రెండోది, అక్కడ జరుగుతున్న పరిణామాలు గతంలో చూసుకుంటా ఉంటే ఇంతవరకు ఏ రోజు కూడా పులివెందుల ప్రజానీకం వచ్చేతలకి, అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి వాళ్ళు బాగా ఆదరణ చూపిస్తున్నారు. అట్లాగే జిల్లాను కూడా అలానే మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ 83, 85, 94, 99లో సాధించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుంటే కొనసాగించలేకపోయింది. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారేమో అనే అభిప్రాయం ప్రజల్లోనూ ఉంది, వాళ్ళకు కూడా ఉంది. శ్రేణులు కూడా దానికి వంత పాడుతున్నాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడటానికి ధైర్యం చేయని ప్రజలు ఈరోజు బయటకు వచ్చేసి మాకు అన్యాయం జరుగుతుంది, మేము చెప్పేది ఏనండి, మాకు న్యాయం చేయండి అనే పరిస్థితి పులివెందుల్లో ఈరోజు కనపడతా ఉంది. అలాగే మొన్న బీటెక్ రవి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కూడా చాలా ఘనంగా జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే పులివెందుల గడ్డ మీద ఉండి ఆయన గర్జించారు. దానికి సమాధానం లేదు ఈ రోజు వరకు కూడా. అంటే ఎన్ని పరిణామాలు చూసుకుంటా ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ బలపడింది. రేపు పొద్దున తొలిసారిగా ఈ 46 సంవత్సరాల తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. అయితే 151 మంది అభ్యర్థులు ఉన్న ఆయనకు ఎందుకు ఇన్ని జాబితాలు ప్రకటించాల్సి వచ్చిందంటారు? అంటే అభ్యర్థులు కరువయ్యారనేది వాస్తవం. మార్పులు చేర్పులు చేస్తున్నారు, అభ్యర్థుల మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఆయనే స్వయంగా తిరుపతిలో చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని చెప్పని నాకు వచ్చిన సమాచారం ప్రకారం నేను మారుస్తున్నాను ఆయనే చెప్పాడు. అట్లనే ఇంకో మాట కూడా అన్నాడు, ఏముంది ప్రజలు తిరస్కరిస్తే ఇంట్లో కూర్చుంటాను అని అన్నాడు. అంటే ఆయన ఓటమిని ఆయన అంగీకరించాడు కదా. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కనుక చూసుకుంటా ఉంటే ఈరోజు మీరు అన్నట్టు 7 పర్యాయాలు ప్రకటించాల్సిన దుస్థితి ఆయనకు రావడం అనేది ఒక రకంగా ఆందోళనకరమైన విషయమే ఆ పార్టీ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే 151 మందిని ముందు ప్రకటించాలి కదా కనీసం. అందులో 4 బయటకు వెళ్తే 4 నీకు వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా ఇంకొక అభ్యర్థి నీకు జనసేన తరపు నుంచి కూడా మీరే తీసుకున్నారంటే 152 మంది. 152 మందిలో సగం కూడా ఒకేసారి ప్రకటించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. 3 వంతుల్లో 2 వంతులు ఈరోజు వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. గబిక్కిన మాట అంటే ఇప్పుడు ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఏది కూడా నిజం చెప్పట్లేదు, అబద్ధాలే చెప్పుకుంటూ అధికారంలో రాగలిగారు.
మళ్ళీ ఇప్పుడు అదే అబద్ధాలను తిరిగి వల్లవేస్తున్నాడు. సో ఇప్పటి వరకు ఈ బీజేపీ జనసేన కూటమి వీళ్ళు సీట్లలో ఇష్యూస్ వస్తాయి, అది మనకి క్యాష్ వేసుకుందాము అని వైసీపీ ఆలోచించింది. ఎట్టకేలకి ఈ రోజైతే సక్సెస్ఫుల్గా ఆ లిస్ట్ని భారీ వ్యూహంతో రిలీజ్ చేశారు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. సో వైసీపీ వ్యూహం ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? వ్యూహాలు లేవు, ఇక వాళ్ళకి ప్రతి వ్యూహాలు కూడా ఏమి లేవు. పలాయనవాదం తప్ప ఇంక వేరేది ఏమీ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఓడిపోతున్నారని అర్థమైపోయిన తర్వాత పరువు కాపాడుకోవడం కోసం కొంతమందిని వాళ్ళు తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ వెళ్ళిన వాళ్ళని బతిలాడుకుంటున్నారు, అంతకుముందు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోమన్నారు, ఇప్పుడేం బతిలాడుకుంటున్నారు. అభ్యర్థులు కరువయ్యారు, లోక్సభకి అభ్యర్థులే కనపట్టలేదు వాళ్ళకి. కాబట్టి ఇక వాళ్ళకి పలాయనవాదం తప్ప వేరే ఏమీ కనపట్టలేదు కదా అక్కడ. వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు పొద్దున స్థానభ్రంశం కనుక చెందితే ఇక వాళ్ళు ఎవరు మాట్లాడడానికి కూడా ఉండరు. ఇప్పుడు బీఫారాలు తీసుకుని కూడా పారిపోతారు చాలామంది, ఎవరికి కనపడరు వాళ్ళు. రేపొద్దున కూడా జరగబోయే పరిస్థితి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. భువనేశ్వరం గారు చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరదాగా మాట్లాడారు వాళ్ళతోటి. ఎప్పుడు మనం రాజకీయాలైనా కాస్త సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పి మాట్లాడారు. ప్రజలందరూ కూడా దానికి ఆనందంగా ఆ రోజు విషాద ఛాయల్లో ఉండకూడదని ఆనందపరచడం కోసం మాట్లాడడం జరిగిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని ఎంత బలంగా కోరుకుంటున్నారో ప్రజలందరూ కూడా చెప్పారు. కాబట్టి చాలా స్పష్టంగా అక్కడ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక బాగా విజయవంతం అవుతుంది. నాకు తెలిసినంత వరకు 161 స్థానాలు గట్టిగా వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.